ఈరోజైతే నేను చిన్నప్పుడు చదువుకున్న హాస్టల్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక ఈ హాస్టల్‌లో నాకు ఎన్నో అనుభవాలు, మేము వేసిన కోతేసాలు, దోలేసాలు కూడా ఎన్నో ఇక్కడే ఉన్నాయి మాకు. అయన్నీ చూపించడానికి అయితే వచ్చేసాను. రండి చూసేద్దాం. నేనైతే 2011లో జాయిన్ అయ్యి 2017 వరకు ఇక్కడే చదువుకున్నా. ఈ హాస్టల్ అయితే మాకు కాకినాడ దగ్గరలో ఉన్న సర్పవరం దగ్గరలో అయితే ఉంటుంది. ఈ గుడి దగ్గరికి వచ్చేటప్పటికైతే మాకు ఒక ఇండికేషన్ హాస్టల్ దగ్గరికి వచ్చేసాం అని చెప్పి. ఇంకంతే హార్ట్ బీట్ ఇక్కడి నుంచి అయితే మామూలుగా పరిగెట్టేది కాదు, చాలా స్పీడ్గా కొట్టేసుకునేది. ఈ హాస్టల్లో జాయిన్ అయ్యే వరకు తెలియదు ఇది హాస్టల్ అంటే ఒక జైలు అని చెప్పి. తర్వాత తెలిసింది జాయిన్ అయిన తర్వాత ఇంకేం చేయలేము. 6 సంవత్సరాలు ఇదే హాస్టల్లో బాల ఖైదీలుగా ఉండిపోయి మగ్గిపోయి బయటకు వచ్చాం 2017లో. కానీ ఈ హాస్టల్లోకి మేము ఎంత బాధ అయితే ముఖం పెట్టుకుని వెళ్ళిపోయామో, సెలవులకి ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం దానికన్నా 100 రెట్లు ఎక్కువ వెలిగిపోయేది మా ముఖం. సెలవులకి ఇంటికి వెళ్ళేటప్పుడు మా ఆనందం అంత ఇంత కాదు, ఇంకా మేము మాటలో చెప్పలేము. ఆనందం వేరే లెవెల్లో ఉండేది అంతే మాకు. నేను నా జీవితంలో మోసపోయింది కూడా మొదటిసారి ఇక్కడి నుంచే. ఒక మిత్ర ద్రోహం జరిగింది ఇక్కడే. నాతో పాటు మా బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పుడు మా బండి నుంచి నాతోనే చదువుకున్నవాడు, ఇద్దరికీ సీట్ వచ్చింది అందులోని. తీరా చూస్తాడు బెయిల్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయి బుక్ అయిపోయాను అంతే. ఇక్కడ మధ్యలో టీసీ తీసుకుని వెళ్ళిపోయాడు ఒక సంవత్సరం తర్వాత. వెంటనే నాకు అప్పుడు సినిమా అర్థమైపోయింది. ఒరే నువ్వు చేసిన మోసం మాత్రం జీవితాంతం మర్చిపోను రోజు. ఇదేరా బాబు మా హాస్టల్. ఇప్పుడైతే హాస్టల్ కాదు, ఎలాగ ఉందో ఇది. ఓరి అమ్మ ఇప్పుడు ఇలాగ ఉంది, కానీ ఒకప్పుడు ఎలా ఉండేది. మా అసెంబ్లీ గట్ట ఇక్కడే, ఇప్పుడు ఇలా అయిపోయింది బాబా. వార్త లేనట్టుంది ఎవరికి. ఇంకా ఎంట్రన్స్ ప్రిన్సిపల్ రూమ్ ఇది. ఇడే కోల్డ్ బెంచ్ తిన్నారా, బాగుందా. అంత క్లాస్ రూమ్లే మాకు, గోళ్ళ టైప్ గట్టు ఉండే. కానీ ఇదే రైట్ సైడ్ ప్రిన్సిపల్ రూమ్. అయ్యో చివరికి వెళ్ళిపోతే మా రూమ్లు అనమాట. కింద పైన మొత్తం 3 ఫ్లోర్లు ఆడేసేవాళ్ళం. ఇంకా అసెంబ్లీ జరిగినప్పుడమ్మా ఎక్కడ ఉండేది, ఇక్కడ ఎస్పీఎల్లో సార్లు కట్టి ఉండేవారు, మేము ఎక్కడ ఉండేవాళ్ళం. తెల్లజ్జంలో వేసి ఎక్కడ నుంచో పడేసేవారు. ఇక్కడ మొత్తం గడ్డి గట్ట వచ్చేసింది. ఇప్పుడు బ్యాగ్ కట్ట ఇప్పుడు అమ్మ అప్పటికప్పటికి చాలా తేడా వచ్చింది హాస్టల్ మొత్తం. ఇక్కడ ఉండి మొత్తం అసెంబ్లీ అంతా మాది. అసెంబ్లీలో నుంచి ఉన్నప్పుడేమో కొల్లు తిరగపోయినా సరే కొల్లు తిరిగినట్టు యాక్షన్ చేసేవాళ్ళం. ఇక్కడే లోపల ఉండి సిక్ రూమ్లోకి ఎవడొకటి మళ్ళీ ఇంకొకటి తోడు సిక్ రూమ్లోకి తీసుకెళ్ళడానికి. స్నానాలు గట్ట ఇక్కడ చేసేవాళ్ళం. ఇంకా అంత మొత్తం గడ్డి వచ్చేసింది. ఇలా అవుతుందని అసలు అనుకోలేదు. ఇంకో కుండీలు కూడా ఉన్నారు బాబు. ఈ కుండీల్లోనే వచ్చే వాటర్. ఇంకో కుండీలు ఇదంతా ఏంటి గ్రౌండ్ రా బాబు. ఆడుకోవాలన్నా ఏమన్నా చెయ్యాలన్నా ఇక్కడే మాకు. ఇదే ప్రిన్సిపల్ రూమ్. ఇంకా బాత్రూమ్ కాబట్టి ఇంకా అలాగే ఉన్నాయి. నేను ఇంకా బాగానే ఉంటుంది అనుకున్నాను, మార్చేసారులే, కరప వెళ్ళిపోయారు. ఇదేమో సిక్ రూమ్, అది సిక్ రూమ్ వెనకాలన్నమాట. ఇది ఎంతో చాలా బాగుంటారు బాబు. మేము ఉన్నప్పుడు అంత తుప్పలు అయిపోయింది. ఇదిగో ఇది మా పీటీ సార్ రూము. ఈ లెఫ్ట్ సైడ్ ఏమో పీటీ సార్ రూము, ఈ లెఫ్ట్ సైడ్ పీటీ సార్ రూము. ఇదే పీటీ సార్ రూము. కోళ్ళు గట్ట మరి పెంచుతున్నారా ఏటో మరి. ఇంకా కుండీలు కూడా మేము స్నానం చేసే కుండీలు ఇక్కడే. స్నానం చేయాలన్నా బట్టలు దుక్కోవాలన్నా ఇక్కడే. అమ్మ చూస్తాయి ఎదలాగా ఉందిరా బాబు మాకే. గోడ కూడా పడిపోతుంది. ఇదిగో ఆల్మోస్ట్ పడిపోతుంది గోడ. ఈ పక్కన చర్చ్. ఆదివారం వస్తే ఇక్కడ లైన్ వేసేవారు. అదే వృద్ధుల ఆశ్రమం, చర్చ్ కూడా ఉంటుంది. ఆదివారం వస్తే మా వాళ్ళు కొంచెం మంది మేడెక్కేసి లైన్ వేసేవారు అనమాట. ఇక్కడ ఆ పేర్లు కట్టేందుకులే, మళ్ళీ కొంచెం మంది ఉన్నారు. మళ్ళీ వీడియో కట్ చేసి నాకు ఫోన్ చేసి నన్ను ఎంగారు అనుకో. ఎవరు ఉన్నారైతే బట్టలు కట్టను. ఉత్సవాలు ఎవరు ఉంటున్నారా ఇక్కడ. ఇంకా మా 10th క్లాస్ రూమ్ ఇది. 10thలో ఎక్కడ ఉండేవాళ్ళం. కిందకి ఇచ్చేసారు అప్పుడు రూమ్. నా రూమ్ కూడా ఎక్కడ ఉంటుందిరా. ఇదిగో అలా పడితే అలాగ ఉంది. ఇదే మా 10th క్లాస్ రూమ్. ఇంకో నా కబోర్డు ఎక్కడే ఉండేది. నా పెట్టి గట్ట ట్రంక్ పెట్లు ఉండి కదా ఇక్కడ ఉండి. రూము పడుకోవడం ఇక్కడే, పడుకోవడం బయట. క్లాస్ రూమ్ కూడా బయటే, పడుకోవడం కూడా బయటే, తినడం కూడా బయటే. నా 10th క్లాస్ ఏమో ఇక్కడే, 5th కూడా ఇక్కడే.
పక్కన క్లాస్ రూమ్ అదే క్లాస్ రూమ్ ఉంటే బ్లాక్ బోర్డ్ కనబడుతుంది. మోటార్ ఇదిగో ఎక్కడ ఉండేది మోటార్ బయట ఇదిగో ఇంకా ఇలాంటిది ఇంకోటి ఉండేది మరి ఏమైపోయింది ఇక్కడ ఉండేది అలాంటి కుండి 2 ట్యాంకులు ఉండి ఇక్కడ బ్లాక్ కలర్ ట్యాంకులు ఉండి ఇగో అక్కడ కిటికీలు ఉండేది సార్ కిటికీ టైప్ ఉంది అక్కడ కిటికీలు అవుతే ఖాళీ ఉండదు అనమాట ఆ పైనుంచి గట్టి దిగేసేవాళ్ళు ఇక్కడ రౌండ్ మెట్లు ఉండే రౌండ్ మెట్లు కూడా తీసేశారు ఇవన్నీ బాత్రూమ్లు ఇగో ఇవన్నీ బాత్రూమ్లో మాకు చిన్నప్పుడు ఇదంతా వేరే ప్రపంచం మాకు ఇంక ఇందులోకి వచ్చామంటే అప్పట్లోనే బయట ప్రపంచం వేరు ఇది వేరు ఎండాకాలం వస్తే మాత్రం ఈ కుండీ ఉంది చూవా కుండీలో మొత్తం నీరు ఉండేది ఇక్కడ మొత్తం నీరుండి ములిగేసే వాళ్ళం ఇందులోనే ములిగేసి వెళ్ళాం ఈ కుండి బాత్రూమ్ పక్కన ఉండేది ఇవన్నీ బాత్రూమ్లు ఈ పక్కన మళ్ళీ మెయింటెనెన్స్ రూమ్ ఉంటుంది మేము ఉన్న టైంలో అక్కడ గేట్ కట్టి ఉండేది కాదు కానీ ఇప్పుడు మాకు గేట్ కట్టేశారు మెయింటెనెన్స్ రూమ్ అది అంటే నీకు దీనికి సంబంధించిన మోటార్లు కానీ అన్నీ ఇందులోనే ఉండి ఇదేమో ఈ రూమ్ ఏమో ఏ సెక్షన్ వాళ్ళది అదేమో మాది బి సెక్షన్ వాళ్ళు నాకు చూపించింది ఏ సెక్షన్ బి సెక్షన్ అంటే పెద్ద అదో రకంగా ఉంటుంది మాకు మా బి సెక్షన్ ఏమో ఏమన్నా మాట్లాడితే యూనిటీగా ఉండేవాళ్ళం ఏ సెక్షన్ వాళ్ళకి అంత ఏమి ఉండేది కాదు ఈ పైనుంచేమో ఇక్కడికి రౌండ్ మెట్లు ఉండేవి అవి తీసి పాడేసినట్టున్నారు వెళ్దాం ఒకసారి పైకి వెళ్ళి కవర్ చేసి వెళ్ళిపోదాం భలే ఉండేది బాబు ఆ రోజులు మళ్ళీ రమ్మన్నారు ఇక్కడ మోటార్ ఉండేది ఇందులో చిన్న మోటార్ ఉండేది ఆ రూమ్లోనే ఒకసారి బాగా పైకి వెళ్తున్నాడు మా క్లాస్ రూమ్లో కూడా చూపిస్తాను 10th మా క్లాస్ రూమ్లో పైన ఆదివారం చర్చి వచ్చింది అనుకో ఇక్కడికి వచ్చాడు ఈ పక్క నుంచి ఏమో లైన్ వేసాడు నేను కాదు మా దాంట్లో ఉండే వాళ్ళు నా మొహం చూసి ఎవరో పడరు కదా ఓయ్ చిన్నప్పుడే మరి మామూలుగా ఉండదు మా రూమ్లో ఫస్ట్ ఫ్లోర్ ఇది మళ్ళీ ఈ మెట్లు ఎక్కాలనుకో బద్దం వచ్చి అటైపు తిరిగి రాలేక ఈ బొక్కలోంచి ఎక్కేసేవాళ్ళం ఈ పిట్టగోడ ఎక్కి అలా దిగేసి ఆ బొక్కలోంచి వచ్చేసేవాళ్ళం అన్ని దోలసిన్లు మంచి వజ్రాలన్నీ ఉండేవి రా బాబు యామంతగడు ఉండి కూడా ఇంకా వజ్రం అది ఇక్కడ ఇదంతా పైన అప్పుడు మా క్లాస్ రూమ్లో అనమాట అయ్యా సిమెంట్ గోడ టైప్ ఉన్నాయి ఇదిగో చనిపోయాడు కదా మెకానికల్ అప్పుడు మాతోనే హేమంత్ కూడా ఇవన్నీ దూల వజ్రాలు ఇవన్నీ క్లాసులే మాకు ఇదిగో విఎన్బి అంటే మా నాన్నబాబు సార్ క్లాస్ రూమ్లో అలా ఉన్నాయో ఇవే క్లాస్ రూమ్లు మాకు క్లాస్ రూమ్లో కూడా ఇవే మాకు ఏంటంటే పైన చూసేవాళ్ళం మంచి వజ్రాలు ఎవడన్నా పైన కింద ఎవరిని వెళ్ళిపోయినా సరే ఆరడం కానీ కాగితాలు గేరేయడం మా క్లాస్ రూము అటైపుది అనుకుంటారా వాళ్ళు ఉండదురా బాబు ఇవన్నీ క్లాస్ రూమ్లో ఒక్కొక్కరిదో ఒక్కొక్క క్లాస్ రూమ్ స్మార్క్ ఇదే అనుకుంటాం అది బి సెక్షన్ 10th ఇక బోర్డు గట్టన ఎంచేపి వెనకాల కూర్చొని ఏడ్చుకోండి బాబు ఇవన్నీ చూస్తుంటే ఎలాగ ఉందా ఈ టైప్ నుంచి ఆ టైపుకి డస్ట్లు గట్ట గేరేసుకోవడం ఏ సెక్షన్ వాళ్ళ మీదకి వాళ్ళు మళ్ళీ మా మీదకి ఏదోటి గేరారు వాళ్ళు వెళ్ళి మళ్ళీ సార్తో చెప్పుకోవడం బాగుండేది మేము జాయిన్ అయిన స్టార్టింగ్లో అయితే షెడ్ గట్ట ఏముండేది కానీ తర్వాత ఎంచారు ఎంజేపీ ఏపీ పీసీడబ్ల్యూఆర్ స్కూల్ బోర్డు బాబా మా స్కూల్ పేరు అంత ఉండేదిరా బాబు మా స్కూల్ పేరు అంత ఉండేది ఎవడన్నా చెప్పాలా అడిగితే ఏం చెప్పాలో అర్థమయ్యేది కాదు ఎంజేపీ ఏపీ పీసీడబ్ల్యూఆర్ స్కూల్ గురుకుల పాఠశాల అని ఉండేది
అలా తయారైంది. రెసిడెన్షియల్ స్కూల్ అని ఉండేది జస్ట్ భూపతిపాలెం. ఏమో తెలియదు కానీ ఎత్తు పిఎస్ ఎన్ని క్లాసులు మాకు ఇంకా ఇలాగ అడ్జస్ట్ అయిపోయే వాళ్ళం. బెంచీలు గట్రా ఏముండి కాదు మాకు. ఏది కింద 6th 7th 8th 9th దాకా కింద బెంచులు గట్రా ఏముండి కాదు మాకు. ఇంకా బిల్డింగ్లు గట్రా అంతనే చూసావా, అప్పుడు ఏముండి కాదు. మేము అంతా ఆడుకునే వాళ్ళరు బాబు. అక్కడ ఈ ఖాళీ ప్లేస్లోనే ఆడుకునే వాళ్ళం. ఇంకా ఇలా పోయేవాళ్ళమే, అలా పోయేవాళ్ళమే. ఆ ట్రస్ట్ హాస్పిటల్ గట్రా అప్పట్లో కట్టలేదు, ఈ మధ్య కట్టింది. ఏ గ్రౌండ్లో మాకు ట్రస్ట్ హాస్పిటల్ అది. జోల్ మేడస్ ఫ్లాట్లో ఇగో అక్కడ దాకా నడుచుకుంటూ పోయేవాళ్ళరా బాబు మేము అప్పట్లోనే. ఇక అంతానేమో కాంపౌండ్ వాల్ టైప్ ఉండేది. ఇక్కడ గేమ్స్ గట్రా ఆడుకోవాలన్నా అప్పట్లో ఇల్లు వెహికల్ షెడ్ గట్రా ఉండేవి కాదు. వాలీబాల్ కోర్టు గట్రా ఉండేది. షటిల్ కోర్టునేమో టెన్నిస్ కోర్టు ఈ లోపలే అనమాట. ఆ పక్కన కాంపౌండ్ కావాలి గట్రా అప్పట్లో ఉండేది కాదు, ఈ మధ్య కట్టారు. ఆ గేట్ ఉంది చూసావా బయట, ఆ గేట్ దాకానేమో ఇతను ప్రాపర్టీ. తర్వాత మరి మా ఇళ్ళు ఏం పడ్డారు కదా ఇలాగా కడేసుకొని చేశారు. మేము మాత్రం అన్నీ తిరిగేసేవాళ్ళమండి. సాయంత్రం గంట టైంలో గంట కూడా చుట్టూరు తిరిగేసి రౌండ్లు వేసి వస్తేవాళ్ళం. ఇక్కడ ఉండేదిరా బోర్డు మాది, పక్కన బోర్డు ఉండేది ఎంజేపీ స్కూల్ బోర్డు. మా ఊళ్ళో మధ్యలో తర్వాత వచ్చాం కానీ ఏమన్నా ఫేర్వెల్ పార్టీలు అయినా ఏమైనా ఇంకా ఆ గ్రౌండ్లోనే ఉండి మాకు బయట గ్రౌండ్లోనే. 6th క్లాస్లో ఎంట్రన్స్లో ఉండేవాళ్ళం, ఫస్ట్ ఫ్లోర్. ఇక మొత్తం ఎవరు ఉండలేదు. ఇక చెరసాల సినిమా కూడా ఈ బయట గ్రౌండ్లోనే. మాకు గ్రౌండ్లో కూర్చోవడం, అక్కడ తెర కట్టేయడం, ఆ తెర మీద వేసేవారు. తలుపు బాగానే తీస్తాం. రాత్రి వాచ్మెన్ అయితే వచ్చి తలుపు వేసి చూడరు బాబు. అయినా దోల దీని నుంచి దూకేసేవాళ్ళం. రూమ్లో ఇయ్యా ఇంకా మాకు అంత పొడవుగా మధ్యలోనే ఇవి ఉండేరా. ఇవి చూడా పెద్ద పెద్ద గోడలు ఉంటాయి. ఆ గోడలుగా బోర్డులు ఉండేవి అనమాట. ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క బోర్డులు ఉండేవి. ఇలా అడ్డంగా ఉండేది అనమాట. ఇదిగో ఇంకో ఆనవలో బోర్డులు అయ్యా, బోర్డు ఆనవలు ఆ టైపు నుంచి ఈ టైపు ఉండి. ఆ బోర్డులే ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క బోర్డు చొప్పున ఉండేది అనమాట. మేము ఏం చేసేవాళ్ళం అంటే ఆ బోర్డుల మధ్యలోనే ఒక ఎంపైర్ ఉండేవాడు. ఇటే పక్క గ్యాప్ ఉండేది. ఆ ఎంపైర్ ఉంటే సాక్స్తో బాల్ తయారు చేసుకుని అటేపు ఒకటి ఇటేపు ఒకటి ఉండి పెట్టక మళ్ళీ నేటి కోడిగుడ్లు అంటిపళ్ళు ఇవే పెట్టవు. లేదంటే 10 రూపాయలు, లేదంటే ప్లాస్టిక్ బాల్ తెచ్చేవాళ్ళం అండి. క్లాస్ రూమ్లో చదగాడేసుకునే వాళ్ళం. గట్టిగా ఉంటుంది చూసావా బాల్, అదైతే దగ్గరలో ఫీల్డింగ్ ఎవడగస్తాడు మొహనాలకు వచ్చేదమ్మా, మామూలుగా ఉండేది కాదు. ఏ సెక్షన్ ఇది అప్పట్లో చివరి. ఇంకా మేము పడుకునేది ఇంకా ఇక్కడే. ఈ రూము మాది, ఇటు సైడ్ రూము, ఇదే రూము. బయటే మరి లోపల పడుకొని ఇచ్చేవారు కాదు, బయటే పడుకోవడం కూడా అందరం. ఓహో 9th క్లాస్లో రూమ్ది. క్లాస్ లీడర్ ఉండి ఒకటి సిహెచ్ దుర్గా ప్రసాద్ అని చెప్పి ఆడి పచ్చంగి కబడ్డీ అంతా ఆడితే. ఇంకో అటాచ్డ్ బాత్రూమ్లు కూడా ఉంటాయి కానీ ఏం పని చేయవు ఇక్కడ. అతను ఏదో ఫ్లాట్ల కింద కట్టుకున్నాడో పని అవ్వలేదు. తర్వాత మాకు హాస్టల్ కింద ఇచ్చేసాడు. ఈ సింకుల మీద పెట్టుకోవడం. ఇంకో ఇక్కడ కూడా ఆడుకునే వాళ్ళరు మేము రూమ్లోనే. చిన్న చిన్న ప్లాస్టిక్ బాల్ గట్రా ఉంటుంది కదా, ఇక్కడి నుంచి అలా గోడకేసి ఇద్దరం ఎలాగుండి ఇక్కడి నుంచి అవుట్లు అవి ఉండి గోడలు కట్టండి. ఆదివారం వచ్చిందనుకో పూరిపిండి ఉంటుంది కదా, పూరిపిండి తీసుకోవడం, ఆ బొల్ గోడలకు పూరిపిండి పెట్టేయడం, హీట్ అయిపోయిన తర్వాత తినేయడం. ఏం చేస్తాం, ఆకలి వేసింది మరి. బయటికి వెళ్ళడానికి ఉండదు, చేయడానికి ఉండదు, తొక్కలాగా.
చాలా రోజులు అయిపోయింది హాస్టల్కి వచ్చి నేను ఎప్పుడు 2017. ఊరిపిండి కింద టిఫిన్ చేసేవారు కదా, వాళ్ళు వంటలు చేసేవారు. జాగ్రత్తగా పక్కకి వెళ్ళడం, సైడ్ వేయడం, చిన్న చిన్న వంటలో తెచ్చేయడం, బల్బు కట్టేయడం. క్లాస్ రూమ్లో ఆడినప్పుడు మాత్రం చూపులెట్లు పగిలిపోయిరా సార్. మా కరం గాలి పాలమని పగిలిపోయి, సాయంత్రం అయితే స్టడీ అవర్లు వచ్చి సార్ వస్తే మళ్ళీ మామూలుగా దెంగలెట్టి కూడా కాదు. అయ్యి బాబు రూముల్లో ఆడితేనేమో రూమ్లో బల్బులు పట్టమని పగిలిపోయి ఆ రోజులు అయ్యి బాబు మళ్ళీ రమ్మన్నారు ఎవరో బాబు. పైనుంచి ఎక్కడమ్మో నుంచోనిచ్చేవారు కాదు బాబు. ఇదమ్మో ఊగిపోయేది అప్పట్లోనే, ఇవన్నీ ఊగిపోయి నుంచోనిచ్చేవారు కాదు. ఇంకా ఈ వంట షెడ్ ఇదే మాది, వంట షెడ్ ఇది. ఇదే వంట షెడ్ కింద ఇక్కడ కూర్చునే వాళ్ళు మేము. ఇక్కడ కూర్చుని అలా సొల్లు వేసుకునే వాళ్ళం, గోడల మీద కూర్చున్నాం. శనివారం వస్తే చాలండి. శనివారం మాకు ఒక్కోసారి ఒకళ్ళు వేసేవారు, శనివారం లేదా ఆదివారం వేసేవారు. ఇంకో ఇక్కడ తెరేటేయడం, ఇక్కడ తెరేడేసి ప్రాజెక్టర్ వేసి సినిమాలు వేసేయడం కరెక్ట్గా. ఆ పైన మైకులు సౌండ్ అర్థమయ్యేది కాదు, అయినా పర్లేదు చూసేవాళ్ళం అంతే. ఏదో ఒకటి మాకు సినిమా కావాలి ఆ టైంకి. కింద గ్రౌండ్లో కూర్చొని పోవడం, గ్రౌండ్ అంతా ఎలా తయారైపోయిందో. అయ్యా చిన్నప్పుడు ఈ హాస్టల్కి వచ్చేస్తుంటే దగ్గర నుంచి చూస్తే భయం వేసేది, గుండె హార్ట్ బీట్ పెరిగిపోయేది. హాస్టల్ దగ్గరికి వచ్చేస్తున్నాం అనగా బయట నుంచి అలా ఉండేదిరా బాబు. ఇంకా అది 6 సంవత్సరాలు మగ్గిపోయాం అలాగా. ఈ హాస్టల్ ఎలా ఉందో మా వాళ్ళు వీడియో చూసి మరి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. చాలా అనుభవాలు ఉండిపోయినాయి ఇందులో. అమ్మాయిలు ఉంటారు కదా, బయట స్కూల్ అమ్మాయిలు లైన్ వేయడం, బయటికి వెళ్ళి వాళ్ళు చూసేయడం, ఇదే పని మా వాళ్ళకి. బాయ్స్ హాస్టల్ కదా మరి ఇంకా అలాగే ఉంటుంది. 3వ బ్యాచ్ మాది. ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ వెళ్ళిపోయారు. ఫస్ట్ బ్యాచ్లోనే అరునాథ నుండి కూడా షెట్లు, మా వాడు షెట్లు ఆడతాయి బాబు దిగిపోయేది. అలాగే సెకండ్ బ్యాచ్లోనేమో గంగరాజ నుండి టెన్నికోయిట్, మా వాడు టెన్నికోయిట్ నేషనల్ ప్లేయర్. మా బ్యాచ్లో అంతా ఉండేవాళ్ళే, కబడ్డీ ఉన్నారు, టెన్నికోయిట్ ఉన్నారు, వాలీబాల్, మొత్తం షెట్లు ఆల్రౌండ్లో ఉన్నాయి. ఇంకా వంట షెడ్ ఇదే. ఇక్కడ మా ఆదివారం వస్తున్నామో పెనం పెట్టి బజ్జీలు కట్టేసేవారు. ఈ వంట షెడ్లోకి వచ్చి జాయిగా బూస్ట్ ప్యాకెట్లు గట్రా ఉంటే దెంగడం చూసేవారు. అదే పట్టుకోవడం, చేతులు వేసేసుకోవడం, ప్యాకెట్ తొక్కుంటే ప్యాకెట్ పరంగా పట్టుకోవడం. అలాంటి హాస్టల్ ఎలా ఉంది అలా ఉన్నారు. ఇక ఎవరో ఉంటున్నారు, ఎవరో ఉంటున్నారు. ఇలా ఉందరా కుర్రోళ్ళు మన హాస్టల్లో. అది మరి మన హాస్టల్ పరిస్థితి ఇలా ఉంది ఇప్పుడు. ఓకే బాయ్ బాయ్.